అని చెప్పేసి ప్రజలపైన ఎంతో ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే ఒక నిరాశ నిస్పృహల నుంచి ప్రజాస్వామ్యం పైన ప్రజలపైన దాడి చేయడం ద్వారా ఈ కమ్యూనల్ టెన్షన్ పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఈ మత సమస్యలను అడ్డం పెట్టుకొని ఆయన దేహాన్ని కాపాడుకుని ప్రయత్నిస్తున్నాడు. ఇది చాలా ప్రమాదం వస్తుంది. అది ఇప్పుడు యూనిఫైడ్ సివిల్ కోడ్ అంటారు. మనమే సెన్సర్ చేయమని చెప్తున్నాం. ఆయన డివైడ్ చేయడానికి ఉపయోగపడిపోతే కొంత చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని పరిపాలించే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి సంక్షోభం వస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా మా డిమాండ్ ఏంటంటే టీడీపీ ఆయన చంద్రబాబు నాయుడు గారు దాన్ని కేంద్రంలో విత్డ్రా చేసుకోవాలి. సపోర్ట్ దేని కోసం సపోర్ట్ చేస్తున్నాను? ప్రత్యేక హోదా ఇవ్వలే, ఇస్తామని చెప్పాడు. చంద్రబాబు స్వామి ఏంటి? ప్రత్యేక హోదా, అమరావతి, పోలవరం, ఈ మూడే కదా. ఈ మూడు పోలవరం ఎప్పుడో జాతీయ ప్యాకెట్ ఇచ్చారు. అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. అది డబ్బులు ఇచ్చారు, ఎగురుతున్నాడు. అది అప్పుగా ఇచ్చారు, గ్రాండ్ కాదు. అది వరల్డ్ బ్యాంక్ ద్వారా వీళ్ళు వత్తాసుని ఇప్పించే రోజు తప్ప అది గ్రాంట్ కాదు. దానినే చంద్రబాబు పిలిగిపోతా ఉన్నాడు. ప్రత్యేక హోదా ఏంటి అని అన్నాడు. బీహార్ వాళ్ళు ప్రత్యేక హోదా అడిగారు, చంద్రబాబు ప్రత్యేక హోదా అడిగారు. కానీ ఈయన సపోర్ట్ తీసుకుంటారు తప్ప సహాయం చేయడం లేదు. అంత బానిసపత్రి ఎందుకు కూడా అని చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ గారి బానిసపత్రి ఎందుకు కూడా అంటే ఇద్దరికి సమస్యలు వస్తాయి. ఆ బీహార్లో నేను 3 రోజులు ఉన్నాను. అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. లాండ్ ఆర్డర్ మొత్తం పడిపోయింది, న్యూసెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ బీహార్లో కూడా రేప్ కేసులు విపరీతమైనాయి. ఆయన పని ఆయనకున్నాయి, చంద్రబాబు నాయుడుకి ఈ పనులు ఆయనకున్నాయి. చేతి కష్టాలు చేతికి, పెద్ద కష్టాలు పెద్దకి అన్నట్టుగా ఆయన కేసులు కూడా ఉన్నాయి. పైపించు అటువైపు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కానీ వీళ్ళు కంపల్సరీ ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం బ్లాక్మెయిల్ నమ్మినటువంటి 2 రాజకీయ పార్టీలు కూడా మోడీని సపోర్ట్ ట్రై చేస్తుంది. ఈ క్రైసిస్ ఎంతో కాలం ఉండదు. డెఫినెట్గా ఉద్యమాలు వచ్చే అవకాశం ఉన్నాయి, చేస్తుంది. పెద్ద కష్టం కాదు. ఈ సందర్భంగానే కమ్యూనిస్ట్